ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేయర్ ని స్టార్ట్ చేస్తాం. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలోని సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, రవి బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, పరిశుద్ధుడవు, 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 సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడు అయిన యేసయ్య మీ పాద సన్నిధిలో ప్రభాయిక సాయంత్రకాల సమయమందునైనా ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు ఈ విధంగా చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యన మీరు సంచరించండి, మీ ఆత్మ చేత ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించండి. ప్రభాలతని హృదయంలో తెరవండి తండ్రి. ఏసిన అతని రాని బిడ్డలందరినీ నడిపించండి. ఇంతవరకు ప్రభ మా జీవితంలో మీరు చేసిన ప్రతి గొప్ప కార్యం బట్టి, ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ మా రక్షకుడవు, మా విమోచకుడవు ప్రభ నా తండ్రి. లోకమంతటా ప్రభ నేను రక్షకుడు అని ప్రభ వేనోళ్ళ స్తుతిస్తున్నా కూడా నా తండ్రి. ఇంకా మారు మనసు లేని ప్రభ మరి ఇంకో 1000 మంది ఉన్నారు నాయన. ఎన్నో లక్షల మంది ఇంకా మిగిలిపోయినారు ప్రభ. ప్రతి ఆత్మను నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీకు సన్నిధికి చేర్చండి. ఏసిన తండ్రి నీ యొక్క నిజ ప్రభలతని సత్యంలో వార్తలు ప్రభలతని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకున్నట్టుకు అతని హృదయంలో తెరవండి నాయన. కృపామయుడు ప్రభ మాట రీతిగా లోకరీతిగా కాకుండా ప్రభ మనస్ఫూర్తిగా నీకు సన్నిధిలోకి వచ్చి హృదయంలో కుమ్మరించి నిన్ను రక్షకుడుగా అంగీకరించే ఆ యొక్క ఆత్మను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభ. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, నీవు మాత్రమే సార్వభౌముడవు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నీవు తప్ప వేరు దేవుడు లేడు అని ప్రభ ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలా ప్రభ. నండి నాలుకతోటి చెప్పాలా, హృదయంలో ఒప్పించుకోవాలా ప్రభ. నా తండ్రి పరిశుద్ధ ఆత్మ కార్యములు జరిగించండి. మహా కార్యములు, గొప్ప కార్యములను, శూర కార్యములను, ఆశ్చర్య కార్యములను చూచుటకు ప్రభ మా యొక్క కన్నులను తెరవండి ప్రభ. మీరు చేసిన ప్రతి మేలుని ప్రభ సాక్ష్యంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు మేము పంచుకుంటకు నీకు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా విమోచకుడవు, నువ్వు సజీవుడైన దేవుడు ప్రభ. నా తల్లి పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు ప్రభ, తిరిగి రానయ్యున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభ నువ్వు చేసినటువంటి యొక్క శిలువ కార్యము ద్వారా విమోచన ఇచ్చిన దేవుడు ప్రభ, మమ్మల్ని రక్షించిన దేవుడు, పాపముల నుండి విడుదల చేసిన దేవుడు నీకు వందనాలు ప్రభ. బానిసత్వం నుంచి, బంధకాల నుంచి మమ్మల్ని రక్షించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కూడా ప్రభ ప్రపంచం అంతటా నేను కొనియాడుచుండగా ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నోరు తెరచి నేను ఒప్పుకున్న ప్రతి బిడ్డను ప్రభ మీరు బలపరచండి, పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించండి. ఇంకా మారు మనస్సు పొందక రక్షణ భాగ్యం లేకున్నా ఎన్నో 1000 మందిని ప్రభ జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. తండ్రి అనుకూల సమయం అందు ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలు ఆలకించే దేవుడవు ప్రభ, మాకు సమీపంగా ఉన్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. తండ్రి మహిమను విడిచి వచ్చిన దేవా నీకే వందనాలయ్యా. ఈ సాయంత్రకాల సమయమందు ప్రభ నా తండ్రి విత్తనైన వాక్యంని బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నా తండ్రి నీకు వాక్యం ప్రభ ఆలకించి గ్రహించుటకు, వాటిని ఒప్పుకొని గైకొనుటకు సహాయం చేయండి. నీకు కృపలో ప్రతి ఒక్క కుటుంబంని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభ మీ మేళ్లతోటి, మీరిచ్చిన దీవెనలతోటి నింపమని సమస్తంలో ప్రభ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లో సిస్టర్. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఇక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా
కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు, తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న షలోమ్ సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు వాక్యంలో నడిపించు సిస్టర్. ఓకే సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ, ఏసియా ప్రభాతండి, మరి ఏసియా ఇచ్చిన అవకాశం బట్టి మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభాతండి మేమందరం ఇక్కడ కూడి ప్రభా ఆన్లైన్ లో ప్రభా వాక్యం ప్రభా ధ్యానించున్నాగా తండ్రి, మా మధ్యలో మీరు నమ్ముచున్నాం నా తండ్రి. ఏసియా ప్రభాతం మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభా మీకు జ్ఞానం చేత మనం నడిపించండి ప్రభా. వాక్యం ద్వారా మీరే మాట్లాడండి ప్రభా తండ్రి. ఏసియా ప్రభాతండి, మరి మాకు మార్పు కలిగే జీవితాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతి బిడ్డను ప్రభా మార్చి ప్రభా మీలో ప్రభా సంపూర్ణంగా ప్రభా ఉంటకు మాకు సాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మా ప్రార్థన అంతట్లో ప్రభా ఎట్లాంటి ఆటంకం జరగకుండా మీకు కృపను ప్రభా తండ్రి మరి నాకు దాయిచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఈ రోజు వాక్యం నేను షేర్ చేయాలనుకుంటున్నానంటే మాథ్యూ 2nd chapter 11th verse. మాథ్యూ 2nd chapter 11th verse. మనం ఇక్కడ చూసుకుంటే అక్కడ జ్ఞానులు ఏసే పుట్టినప్పుడు అప్పట్లో 4,000 years ago మన కోసము జన్మించినాడు. ఈ లోకంలో ఆయన శరీరధారిగా జన్మించినాడు. జన్మించినప్పుడు అక్కడ ఒక స్టార్ వస్తుంది, ప్లస్ ఇంకా జ్ఞానులు, ప్లస్ ఇంకా షెపర్డ్స్ అందరు అక్కడ వస్తారు కదా. అయితే అక్కడ మనము ఒక్కొక్క దానికి ఒక ప్రాధాన్యత ఉంది. అక్కడ దేవుడు ఫస్ట్ ఒక మేంజలు జన్మిస్తాడు. అంటే మనకు తెలుసు ఆయన ఒక పశుల పాకలు జన్మించినప్పుడు, ఆ పశుల పాకలో జన్మించినప్పుడు ఆయన ఎంత తగ్గించుకొని అక్కడ జన్మించినది మనం చూస్తూ ఉంటాం. అంటే అంత తగ్గించుకున్నాడు దేవుడు. లేదంటే ఇక్కడో ఆయన రాజభవనంలో పుట్టొచ్చు, కానీ ఆయనే మన కొరకు ఆయన ఒక పశుల పాకలు జన్మించాడు. ఆయన యొక్క స్థలమే లేకుండే, అయినప్పటికీ ఆయన పశుల పాకలు జన్మించినాడు. అయితే దాని తర్వాత చూసుకుంటే కనుక మనం కూడా అలాంటి జీవితం, అంటే చాలా సార్లు మనము తగ్గించుకోము. ప్రతి దాంట్లో మనం హెచ్చించాలనుకుంటాము. అయితే అక్కడ ఫస్ట్ మనం తగ్గించుకోవాలని దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఆయన పుట్టుక కూడా అందులో కూడా మనము ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మనకి. ఫస్ట్ అయితే ఆ మేంజలో పుట్టడం ఒక గొప్ప థింగ్ అనమాట. అదొక గ్రేట్ థింగ్ అనమాట. అయితే అంత తగ్గించుకున్న గుణం కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఆయనే లోకానికి రాజ్యం ఉన్నాడు. అంటే దేవుడు ఆయన మనకి మొత్తం హీజ్ అ క్రియేటర్ ఆఫ్ అవర్స్. అంటే దేవుడు లోకాలు సృష్టించిన దేవుడు ఒక పశుల పాకలో పుట్టడము, అది కూడా ఎంత తగ్గించుకున్న దేవుడు. దాని ద్వారా నేనైతే ఫస్ట్ అనుకుంటా, దేవుడు ఎంత తగ్గించుకొని ఆ పశుల పాకలో పుట్టినారు అసలు అనేసి నేను చాలాసార్లు అనుకుంటాను. అయితే అలాంటి దీన హృదయం మనలో ఉన్నప్పుడు మనలో కూడా దేవుడు కూడా
మనం అంత తగ్గించుకొని అలాంటి దీన హృదయం కలిగినప్పుడు మనలో కూడా దేవుడు ఉంటాడు. నువ్వు గర్భంగా ఉన్నంత సేపు నీకు దేవుడు అనేది అసలు కనిపించదు. నీ అసలు దేవుడిని కూడా ధ్యానించవు అనమాట. మనము గర్భంగా ఉంటాం కదా, అలాంటప్పుడు మనకు అసలు దేవుడు ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకం రాదు. చాలా మంది లోకంలో ఉన్న మనము ఒకవేళ లోకంలో జీవిస్తున్నట్లయితే మనలో గర్వం ఉంటే మన దాంట్లో దేవుడు అస్సలే ఉండడమంట. మన హృదయంలో ఆయన ఎలాంటి హృదయంలో ఉంటాడంటే దీనంగా కలిగి ఉన్న హృదయాలలోనే, అంటే ఆయనలో ఉన్న గుణగణాలు మనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు. అది కూడా తగ్గించుకోవడము ఆయనకున్న గుణగణమే కదా, ఆ గుణగణం మనలో ఉండాలి. అయితే ఫస్ట్ అలాంటి తగ్గింపు మనలో రావాలి. వచ్చినప్పుడు దేవుడు మనలో అప్పుడు పుడతాడు. అంటే ఆయన గుణగణాలు మనలో వస్తాయి. ఫస్ట్ థింగ్ మాత్రం అదే, ఫస్ట్ మనం తగ్గించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లోకంలో. దేవుడు అంత గొప్ప దేవుడు, లోకాన్ని సృష్టించిన దేవుడు, సర్వలోకానికి రాజ్యం ఉన్న దేవుడు ఒక పశుల పాకలు జన్మించినప్పుడు నేను అది చూసుకున్నప్పుడు ఎప్పుడు చూస్తా అనుకుంటాను, అంత దేవుడు అంత తగ్గించుకున్న లోకంలో వచ్చినప్పుడు నేను అసలు మనం ఎంతటి వారము తగ్గించుకోవాలి కదా. మనం కూడా మనలో గర్వం ఉంది అనుకో, మనం ఉన్న మన పొజిషన్స్ బట్టి మనం గర్విస్తూ ఉంటాం కొన్నిసార్లు. అలాంటప్పుడు దేవుడు మనలో లేనట్టే, గర్వం మనం గర్వించినప్పుడు మనలో దేవుడు లేనట్టే అప్పుడు. అందుకే మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ కూడా, మనకి ఏ విధమైన అన్ని విధాలుగా అన్ని ఉన్నప్పటికీ కూడా మనము తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మనలో వర్క్ చేస్తాడు అనమాట. అప్పుడు దేవుడు అనుకున్న క్రియలు మనలో జరుగుతాయి అనమాట. అప్పుడే మనము దేవుడు మనకి చెప్పినట్టు మనము సువార్తని ఇతరులకు అందించగలము. మనలో గర్వం ఉండి మనం తగ్గించుకోకుండా మనం సువార్త చెప్తే ఎవ్వరు వినలేరు అనమాట. ఎవరైనా గర్వంగా ఉన్నప్పుడు మన సువార్త మనం ఎంత వాక్యం చెప్పినా కూడా అది పనిచేయదు అక్కడ. ఫస్ట్ మనం తగ్గించుకోవాలన్నమాట. అయితే అక్కడ అదొక ఫస్ట్ మెయిన్ థింగ్ నేను గ్రహించినాను, దేవుడు నాతో మాట్లాడిన అనమాట. అది ఈ రోజు మన అందరితో దేవుడు మాట్లాడితే మనం ఎంత తగ్గించుకుంటే, దేవుడు ఆ వాక్యాలను కూడా చెప్తుంటారు, ఎవరో తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారని చెప్పి దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు మనకు సువార్త అందించినాడు. ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన పుట్టుకలో కూడా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ మనం గ్రహిస్తూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే జ్ఞానులను చూసుకుంటే మాథ్యూ 2nd chapter 11th verse లో అక్కడ మనము చూస్తాం అనమాట. When the wise men went in search of the promised savior, they intended to give him the best they had, their best. అంటే అక్కడ జ్ఞానులు దేవునికి సమర్పించుకోవడానికి వచ్చారు. వాళ్ళు ఏమేమి ఇవ్వడానికి వచ్చారు? మాథ్యూ 2nd chapter 11th verse లో చూసుకుంటే మీరు చూడండి, మీరు ఓపెన్ చేసి చూసుకుంటే అక్కడ ఉంది 2nd chapter 11th verse లో, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, ఆ జ్ఞానులు ఏం చేశారు? ఫస్ట్ సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. అయితే ఆ జ్ఞానులు ఏమిచ్చారంటే ఫస్ట్ బంగారము, వాళ్ళు దేవుని పూజించి సాగిలపడిరు అనమాట. దేవుని ముందు వాళ్ళు సాగిలపడి ఆయన ఆనందించారు అనమాట. దే వర్షిప్డ్ హిమ్, దే వర్షిప్ జీసస్ వెన్ గాడ్ వాజ్ బోర్న్. దేవుడు అక్కడ పుట్టినప్పుడు, పశుల పాకులు ఆయన పుట్టినప్పుడు అక్కడ వాళ్ళు జ్ఞానులు, ఆ కాలంలో వాళ్ళ జ్ఞానులుగా పిలువబడిన జ్ఞానులు వాళ్ళు ఫస్ట్ దేవుణ్ణి ఆరాధించారు, వాళ్ళు పూజించారు. దేవుణ్ణి పూజించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర పెట్టెలు విప్పి, ఒక జ్ఞాని ఆయన ఏం చేసింది? బంగారం ఇచ్చిండు. మళ్ళీ వాళ్ళు బంగారాన్ని సాంబ్రాణిని బోలమును కానుకగా వాళ్ళు దేవునికి సమర్పించుకోరు అనమాట. దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, నేనేమంటున్నా అంటే, వాళ్ళు అది కాకుండా ఇంకా వేరే కూడా ఇవ్వచ్చు కదా, బట్ దే హ్యావ్ గివెన్ గోల్డ్ ఇచ్చిండ్రు దేవునికి, మళ్ళీ సమర్పించుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఫ్రాంకిన్సెన్స్ ఇచ్చారు, మైర్ అంటే ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ సేయింగ్. అయితే వాళ్ళు అవే ఇవ్వాలని, దానికి ఏంటి అసలు వాళ్ళు ఎందుకు అదే ఇచ్చుకోరు? నేను అనుకున్నాను వాళ్ళు జ్ఞానులు వాళ్ళు అది ఇచ్చే దేవునికి అసలు అవన్నీ ఆల్రెడీ దేవుడు క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ కదా, ఆయన సృష్టించిన దేవుడు, ఆయనకు ఏదుకు తక్కువ కాదు. అయినప్పటికీ వాళ్ళు అక్కడ వాళ్ళ దేవునికి గోల్డ్ సమర్పించిండ్రు ఆ జ్ఞానులు. అంటే వాళ్ళు ఏది కూడా లెఫ్ట్ ఓవర్ థింగ్ ఇవ్వలేదు. వాళ్ళు ఏదన్నా వేరేది ఇవ్వచ్చు కానీ అది ఇవ్వలేదు. ఏదైతే ఇంపార్టెన్స్ అయితే ఉందో అది మాత్రమే దేవునికి వాళ్ళు సమర్పించుకున్నారు. అంటే బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ దేర్ టు లవ్ ఆర్ వర్షిప్ హిమ్, దే థింక్ ఆఫ్ గాడ్ యాజ్ ద జీల్. ఇక్కడ చూడండి, సారీగా
జ్ఞానులు అనమాట. దే ఇంటెండెడ్ టు గివ్ హిమ్ ద బెస్ట్ దే హ్యాడ్. వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో ఇంపార్టెన్స్ థింగ్, ఏదైతే ఎక్కువ విలువగలది వాళ్ళ దగ్గర ఉన్నదో ఆ థింగ్స్ ని వాళ్ళు దేవునికి ఇచ్చుకున్నారు అనమాట. వాళ్ళు దేవునికి ఇచ్చినంటే అదొక రీజన్స్ కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దేవునికి మనం అనుకుంటాం కొన్నిసార్లు దేవుని దగ్గర అన్ని ఉన్నాయి కదా, నేను ఏమి ఇవ్వగలుగుతా దేవునికి, నేను ఏమి ఇవ్వగలుగుతా దేవునికి, దేవుడే నన్ను సృష్టించినాడు, నేను ఏమి ఇవ్వగలుగుతానని చెప్పి. కానీ దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు మనల్ని. కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఏదైతే అడుగుతానో దేవుడు అది నాకు ఇచ్చేయాల అంతే అని అనుకుంటారు. అంటే మనం అడిగింది మనకి ఇవ్వాలి అని అంటే దేవుడు ఈజ్ నాట్ ఎ జీనీ కదా. ఆయన ఇప్పుడు చూస్తుంటాం మనం, జీనీ అంటే అవి ఇట్లా చూస్తుంటాం మనం, అవి విష్ అడగంగానే మనం ఇట్లా అడగంగానే ఇచ్చేసి ఏది అడిగితే అది ఇచ్చేసి. కానీ అట్లా కాదు కదా మన దేవుడు. మెనీ పీపుల్ టుడే దే కమ్ టు నో మన అంటే దే వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. నేను దేవుని నమ్ముకున్నా అంటే నాకు దేవుడి నుంచి ఇది కావాలా, అందుకే నేను నిన్ను నమ్ముకున్నా. చాలా మంది ఆ విధంగానే నమ్ముకుంటారు. చాలా మంది కన్వర్ట్ అయిన వాళ్ళని చూసుకుంటే మనము, దేవుడు నాకు ఇది చేసిన కాబట్టి నేను నమ్ముకుంటున్నా, దేవుడు నాకు ఇది అది ఇచ్చింది కాబట్టి నమ్ముకుంటున్నాను, నాకు ఎంతో గుడ్ ప్రొఫెషన్ ఇచ్చిండు, మంచి ఆరోగ్యం ఇచ్చిండు, లేకపోతే ఇంకా వాళ్ళు అనుకునే అన్ని జరిగినాయి అందుకే నేను నమ్ముకుంటున్నా అని అంటే వాళ్ళు అడిగిందల్లా దేవుడు ఇవ్వాలన్నమాట. కానీ దేవుడు అడిగింది దేవునికి ఇష్టమైంది మనం ఇస్తున్నామా అనేది మస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనము. ఎందుకంటే ఆయన హీజ్ ఆల్మైటీ గాడ్, హీజ్ ఆల్మైటీ గాడ్, హీఈస్ హ్యావింగ్ హీ కెన్ డూ ఎనీథింగ్. కానీ ఎప్పుడు కార్యాలు జరిగితే మనలో మనం తగ్గించుకున్నప్పుడే కదా మన కార్యాలు జరిగేటి. మనం చూస్తూ ఉంటాం దేవుడు మనకి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. బట్ మనం దేవుడిని ఏ విధంగా పోలుస్తున్నామా, అసలు మనము దేవుడిని మన యూజ్ గా తీసుకుంటున్నామా, మనం దేవునికి యూస్ఫుల్ గా ఉంటున్నామా అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఫస్ట్ చాలా మంది మనమైతే ప్రార్థన చేయాలా, కరెక్ట్ చేయాలా మనం, కానీ అంటే ఏమైనా ఇస్తేనే ప్రార్థన చేస్తాం మనం, నాకు ఇది జరుగుతూనే చేస్తా అని చాలా మంది అట్లనే ఒప్పందం చేసుకుంటా ఉంటారు. నేను ఈరోజు నాకు ప్రార్థన కూడా చేయాలనిపించలేదు, నాకు అనుకుంది నాకు జరగలేదు అట్లా అని ఫీల్ అవుతా ఉంటారు అనమాట చాలా మంది. కానీ అట్లా కానే కదనమాట. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇంకా మనము చాలా మంది మనం ఎట్లిస్తామంటే అంత అయిపోయినాక దేవునికి సమర్పించుకుంటాం అనమాట. నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం చూసుకుంటే మనము ఫస్ట్ టైం దేవునికి ఇవ్వాల్సిన ఎర్లీ మార్నింగ్ టైం ని ఏం చేస్తామంటే చాలా మంది మన వర్క్ అంతా అయినాక అప్పుడు దేవునికి ఇస్తారు కొంచెం టైం అంతే. నైట్ పడుకునే ముందు ఏం చేస్తారంటే ఇంకా అంత పని అంతా అయిపోయినాక ఇంకా కొంచెం అయినాక అప్పుడు లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉందో టైమింగ్, ఇప్పుడు వర్క్ చేసుకుంటాం, ఆ వర్క్ చేసుకున్నప్పుడు మిగిలితే టైం దేవునికి ఇస్తాం, లేదంటే లేదు ఇంకా అంతే నా టైం అయిపోయి పడుకుంటాం. అట్లా లెఫ్ట్ ఓవర్ లాగా దేవునికి ఇస్తూ ఉంటారు అనమాట. కానీ నిజంగానే మనం హృదయపూర్వకంగా నేను ఇవ్వాలి ఖచ్చితంగా, ఇది దేవునికి నా ఇంపార్టెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెషియస్ ఫ్రమ్ మీ ఐ హ్యావ్ టు గివ్ గాడ్ అని ఎంతవరకు అనుకుంటున్నాం. చాలా మటుకు నేను కూడా చేసిన ఆ విషయాలు, నేను కూడా వర్క్ చేస్తా ఏం చేస్తానంటే చాలా సార్లు నాకు జరిగింది కూడా. నేను అందుకే దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను వర్క్ చేస్తా ఒకవేళ టైం అయిపోతే ఐ విల్ టేక్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ అండ్ ఐ విల్ క్లోజ్ ఇట్ అనమాట. అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ దేవుడు మాట్లాడుతున్న మనతోని అసలు అట్లాగానే కదా, దేవుడు మన నుంచి ఒక బెస్ట్ థింగ్ మన నుంచి ఆశిస్తున్నాడు అనమాట. గాడ్ ఈజ్ నాట్ ఎ జీనీ టు వాట్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ అండ్ హీ కెన్ వాట్ ఎవర్ ద విష్ వీఆర్ ఆస్కింగ్ హ్యాస్ టు గ్రాంట్ హస్. అదే మనం ఇక్కడ చూస్తుంటాం, ద వైజ్ మ్యాన్ కేమ్ టు సీ జీసస్ ఫర్ ద రైట్ రీజన్స్. అక్కడ రీజన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా సమర్పించుకోరు, బెస్ట్ థింగ్ ని సమర్పించుకుంటారు. మెనీ పీపుల్ టుడే దే కమ్ టు గాడ్ వెన్ దే నీడ్ సంథింగ్, ఏదన్నా అవసరమైనప్పుడు దేవుని దగ్గరకు వస్తారు చాలా మంది. మనం కూడా అంతే, ప్రతిరోజు మనం సువార్త అందిస్తుంటాం, వాక్యం చెప్తుంటాం, కానీ పర్సనల్ లైఫ్ లో మనకి తెలుసు మనము దేవుని ఏదైనా కావాల్సినప్పుడు, ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నప్పుడే, లేదంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడే మనము దేవుని దగ్గర ప్రార్థిస్తుంటాం అన్నమాట. కానీ అట్లాగేనా నిజంగా అది అట్లాగే ఉందా? కాదు కదా. అది మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవునికి ఇష్టంగా, ఇష్టపూర్వకంగా. వాట్ ఎవర్ ద బెస్ట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దట్ డే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్, ద బెస్ట్ థింగ్ వీ హ్యావ్ టు గివ్ గాడ్. అనంత పరిశుద్ధుడు. అని ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ మనము Psalm 118 verse 1 ఆయన ఎంతో దయాళుడు అనమాట. అంత దయగల దేవుడు. దయగల దేవుడు అంటే మనం అది దేవుడు అంత దయగల దేవుడు కదా, నేను ఏదైనా చేసి నడిచిపోతుందని కూడా కాదు అక్కడ. ఆయన మన మీద పట్ల ఎప్పుడు దయనే చూపిస్తూ ఉంటాడు అనమాట. చూడండి మనం ఇట్లున్నా కూడా ఆయన దయ చూపిస్తున్నాడు అంటే ఎంత అదృష్టంగా, ఎంత
వీఆర్ రియల్లీ సో గ్రేట్ టు హ్యావ్ గాడ్. ఒక దయగల వాళ్ళలో ఉంటే మన కార్యాలు కూడా మంచి జరిగిపోతాయి అనమాట. అంటే అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అన్నమాట. దయగల దేవుడు మనకు ఉన్నాడు, ఒక ఫెయిత్ఫుల్ గాడ్ మనకు ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు మనము బెస్ట్ ఇస్తున్నాం. అసలు దేవునికి అసలు అంత కేర్ కూడా చేయట్లేదు అనమాట. నార్మల్ గా మనం ఏదో ఒక అలవాటు చెప్పున అంటే హ్యాబిటేట్ గా చేసేస్తున్నాం అనమాట. చాలా మంది మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాక్యం చెప్పాలనుకుంటే కూడా మనం ఏం చేస్తామంటే నార్మల్ గా చెప్పాను కాబట్టి చెప్తున్నాం అన్నట్లు అయిపోతుంది అనమాట. కానీ నిజంగానే ప్రిపేర్ అయ్యి నేను చెప్తున్నామా లేదన్నదే ఇంపార్టెంట్. నాకైతే బ్రదర్ అడిగినప్పుడు ఫస్ట్ నేను నో బ్రదర్ కాన్ ప్రిపేర్ అని చెప్పినాను సార్. బ్రదర్ నన్ను అడిగినప్పుడు వాక్యము, బికాజ్ ఐ థాట్ ఐ విల్ బి హ్యావింగ్ ఆన్ 31st, అప్పుడు ప్రిపేర్ అవ్వచ్చులే అనుకున్నాను. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మనతో కూడా. ఎప్పుడు పిలిచిన దేవుని కోసం రెడీగానే ఉండాలి మనం. అది బెస్ట్ థింగ్ దేవునికి ఇవ్వడానికి. వీళ్ళు కూడా ఇక్కడ జ్ఞానులు దేవునికి బెస్ట్ థింగే ఇచ్చారు అప్పట్లో. అప్పుడు చూసుకుంటే కూడా అంత ముందు కూడా దేవుని కోసం వాళ్ళు విన్నారు అనమాట. వాళ్ళు ఇక్కడ చాలా మంది లోకంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి, వెన్ దే నీడ్ సంథింగ్ ఓన్లీ దే విల్ గో టు గాడ్. మాక్సిమం గా జ్వరం వచ్చినప్పుడు ఇంకా అది పరిస్థితి చాలా డిఫికల్ట్ గా ఉన్నప్పుడు దేవుణ్ణి అప్పుడు మనము అగైన్ విల్ గో టు గాడ్. నిజంగానే అట్లా ఉంటది అసలు. మనం అట్లా ఉంటున్నామంటే మనం దేవుణ్ణి యూజ్ చేసుకుంటున్నాం, అట్లా కాదు. దేవుడు అంత ఎదురు చూస్తున్నప్పుడు మనము అసలు ఎంతవరకు ఆయనకు బెస్ట్ ఇవ్వడానికి ప్రేమ ముందుకు వస్తున్నాం అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే దేవుడు ఇస్తేనే మనం పోతున్నాం అని అసలే కాదు. ఇది నేను చాలా గ్రహించుకున్నాను. చాలా మంది పీపుల్ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ దే టు లవ్ ఆర్ వర్షిప్ హిమ్. అంటే మనం నిజంగా నువ్వు ఒకవేళ ఆ విధంగా చేసినావు అనుకో, ఒకవేళ మనం ఎవరమైనా కూడా అవసరాన్ని బట్టి ప్రార్థిస్తే ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన ఇంపార్టెంట్. కానీ నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు? దేవుని ప్రేమిస్తూ అలా ఆరాధిస్తూ చేస్తున్నావు, లేదా నీ అవసరాన్ని బట్టి నాకు ఈ అవసరం ఉంది, దీన్ని బట్టి నేను ఇన్ని అవర్స్ ప్రార్థన చేయాలి, అందుకోసం ఇంత లవ్ చేయాలని కాదు కదా. అక్కడ చాలా మంది ఇప్పుడు అట్లాగే చేస్తారు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతుంది. దేవునికి అస్సలు అట్లా ఇష్టం ఉండదు. ఎందుకంటే he loves us completely that he want us to love him completely with all our heart. అట్లా కాకుండా ఆ బాధనే పెట్టుకొని మనము ఆ ప్రాబ్లమ్ నే మనసులో పెట్టుకొని ఓన్లీ ప్రార్థన చేస్తే నువ్వు నిజంగా లవ్ చేసినట్టేనా అక్కడ దేవుణ్ణి? లేదంటే ఓన్లీ నీ సమస్య కోసమే ఎక్కువ నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు అంతే. నీ సమస్య అయినప్పటికీ దేవుడు ఏమంటుండే, దేవుడు అన్ని హీఈస్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అసలు నువ్వు దేవుని అడుగుతున్నావు, అడగక ముందుకే నీ సమస్యలు మనం అన్ని దేవుని తెలిసినే ఉంది. నువ్వు ఆయన అక్కడ ప్రేమ చూస్తుంది. దేవుని నువ్వు సంపూర్ణంగా ప్రేమించినప్పుడు దేవుని కార్యాలు మనలో ఆటోమేటిక్ గా జరిగిపోతూనే ఉంటాయి. ఇదైతే మీరు గమనించారు లైఫ్ లో, నేను కూడా చూసాను. మనం కంప్లీట్ గా దేవుని ప్రేమించినప్పుడు ఆయన మీద అప్పుడు ఆధారపడినట్టు అనమాట. ఆయన ఎంత ప్రేమిస్తే అంత ఆధారపడతాం అనమాట. లేదంటే ఏమవుతుందంటే హాఫ్ అనమాట. కొంచెం ధ్యాస అంతా అక్కడ డిస్టర్బెన్స్ గా ఉంటుంది అనమాట. గాడ్ ని మనం ఎప్పుడు వి షుడ్ నాట్ థింక్ గాడ్ యాజ్ గాడ్ ఆఫ్ లైక్ మెనీ పీపుల్ దే థింక్ ఆఫ్ గాడ్ యాజ్ దే జీనీ ఇన్ ఏ బాటిల్. అట్లా someone in prayer and expect to give them whatever they want. ప్రేయర్ లో ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. నేను ఏది అడుగుతున్నా దేవుడు నాకు ఇచ్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జాబ్ కోసం అడుగుతున్నావు, జాబ్ లేదు, జాబ్ అడుగుతున్నావు, ఆ జాబ్ కోసం నాకు ఇస్తేనే నేను చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అవి నమ్మకము అంటే ఏది అడుగుతా దేవుడు ఇచ్చేస్తాడు, ఇవ్వడానికి కూడా కాదు. బట్ హౌ ఫార్ యు ఆర్ లవింగ్ గాడ్ అన్నది ఇంపార్టెంట్ అక్కడ. ఫస్ట్ నువ్వు ప్రేమిస్తలేవు కానీ దేవుడు అడగంగా నీకు ఇవ్వాలి. దేవుడు నమ్మకస్తుడు, దేవుడు ఫెయిత్ఫుల్, హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్. వాట్ ఎవర్ వి ఆస్క్ హీ విల్ గివ్ అస్ ద వర్డ్. వాట్ ఎవర్ హీ విల్ గివ్ హీ విల్ ప్రూవ్ హీ కెన్ డూ దాట్ వన్ అని రిసీవ్ చేసుకుంటాం కూడా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన అంత శక్తి కూడా ఉంది, నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ప్రేమగా అడుగుతున్నావు, దేని మీద ప్రేమ ఉందా నీకు అసలు? అయితే లేదంటే నీ అవసరానికి బట్టి నువ్వు చేస్తున్నావా? ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక కార్యాలు జరగకపోతే ఇక ఎట్లనో ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట. అక్కడ దేవుని ప్రేమను చూడరు, అసలు ప్రేమను చూడరు. కానీ కార్యాలు జరుగుతున్నా లేదా అనే చూస్తుంటాం చాలా మంది. నేనైతే గమనించిన చాలా మందిని. చాలా మంది కొంతమంది నాకు దౌతలేదు అట్లా అంటారు అనమాట. మనం ఎన్నోసార్లు వాక్యం కూడా విన్నాము, బ్రదర్స్ చెప్పినప్పుడు, సిస్టర్స్ కూడా చెప్పారు కదా మనకి ఎన్నోసార్లు. మనం దేవుడిని ఏ విధంగా ప్రేమించాలి, సమస్యలు వచ్చినప్పుడే కాకుండా ఇంకా కంప్లీట్ గా మనం ప్రేమించాలన్నది ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ జ్ఞానులు కూడా వాళ్ళు దేవునికి ఒక ప్రెషస్ థింగ్స్ ఇచ్చారు దేవునికి. వాళ్ళు కూడా అదొక రీజన్స్ కూడా ఉన్నాయి వాటికి.
వాళ్ళు దేవునికి గోల్డ్ ఇచ్చారు. ఫస్ట్ గోల్డ్ దేనికి సాదృశ్యం మనం చూసుకోవాలి. మనం ఇక్కడ మనం ఏముంది, ద బెస్ట్ దే హ్యాడ్, దే డిడ్ంట్ గివ్ హిమ్ దేర్ లెఫ్ట్ ఓవర్స్. జ్ఞానులు ఏం చేశారంటే దే డిడ్ంట్ గివ్ హిమ్ దేర్ లెఫ్ట్ ఓవర్స్, అంటే ఏదైతే మిగిలిపోయిందో అవి కాకుండా, బట్ దేర్ గిఫ్ట్స్ వేర్ కాస్ట్లీ. అవి చాలా కాస్ట్లీ కదా మనకి, గోల్డ్ గాని సాంబ్రాణి బూలం ఇవన్నీ అది ఒక సింబలైజ్ చేస్తూ ఉంటారనమాట. ద గిఫ్ట్స్ ఆఫ్ గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మైర్, ది సిగ్నిఫికెంట్, అవి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉన్నాయి లైఫ్ లో. అవి కూడా మనకి చూపిస్తున్నాయి. నేను అనుకున్న వీళ్ళు ఇవి ఎందుకు ఇస్తారు దేవునికి, జ్ఞానులు. మళ్ళీ నేనైతే అప్పుడు అనుకుంటున్నాను, నిజంగా నేను అనుకున్నా అసలు వాళ్ళు అట్లనే సమర్పించుకున్నాను, దేవుడు అక్కడ పుట్టడం. నేను అంతకుముందుకు కొన్ని విన్నాను కానీ అంత ధ్యానించలేదు అనమాట అప్పట్లో. బట్ నౌ ఐ వాంటెడ్ టు నో కంప్లీట్లీ. ఎందుకంటే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది క్రిస్మస్ అని. అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఇంకా చాలా మంది హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూనే ఉన్నారు. ఇంకా మనము క్రిస్మస్ అనే దానికి ఇప్పుడు చిన్నపిల్లలకైతే అసలే తెలియదు. అయితే వాళ్ళకి కూడా మనం ఇట్లా చెప్పాలనేది నేను అనుకున్నప్పుడు, ఇవన్నీ అడిగినప్పుడు అనుకున్నాను, ధ్యానించిన అనమాట. ఇవి చెప్పుకుంటూ పోవడం అనమాట దేవుని కోసం మనం. అయితే నేనేమంటున్నా, దేవుడు మనతో మాట్లాడేది అంటే దేవుని కంప్లీట్ గా లవ్ చేయాలి. వీ షుడ్ గివ్ హిమ్ వాట్ ఎవర్ ద బెస్ట్ థింగ్ వీఆర్ హ్యావింగ్. ఈసీఆ నా దగ్గర ఏం లేదు, నేనేమి ఇవ్వాలి అనడానికి ఏం లేదు. అక్కడ మనం ఫస్ట్ దేవునికి ప్రేమించాలి ఫస్ట్. లోకంలో మళ్ళీ ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటిది, మన దగ్గర ఉన్నది అది ఫస్ట్ దేవుని ప్రేమ. అంటే దేవుని ఒక్కరిని నేను ప్రేమిస్తున్నా అంటే నువ్వు ఎట్లా నిరూపించుకుంటా ఎట్లా చూపిస్తావు మన దేవుని ప్రేమను? ఆయన చెప్పినట్టు నడుచుకున్నప్పుడే కదా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, కానీ ఇతరులను ప్రేమిస్తలేవు అంటే మరి ఎట్లుంటది అది? దేవుని ప్రేమించినట్టేనా? అది అసలు కానే కాదు. చాలా మంది ఎంతో పరిశుద్ధంగా వాళ్ళు వాక్యాలు చదువుతారు, ప్రార్థన చేస్తారు, మళ్ళీ పాటలు పాడతారు, మళ్ళీ ఇతరులను మాత్రము లైట్ గా ప్రేమించకుండా చూస్తారు. అంటే సమ్ టైమ్స్ దే డోంట్ సీ అంటే రియలైజ్ కాదనమాట. మనుషులానే చూస్తారు వాళ్ళు, కానీ అంటే మనిషికి దేవుని ప్రేమ అందించరు అనమాట. మళ్ళీ దేవుని ప్రేమించిన అంటే ఎట్లా తెలుస్తుంది? ఓన్లీ ప్రార్థన చేస్తే మళ్ళీ మనము ఓన్లీ బైబిల్ రీడింగ్ చేస్తేనేనా అది? ఇంకా అంతే. చాలా మంది మనం ఏం చేస్తామంటే వాక్యాలు కరెక్ట్ గా ఉండాలి, డైలీ వాక్యం చదువుకోవాలి, మళ్ళీ నేను ప్రేయర్ చేసుకోవాలి, ఆరాధించుకోవాలి ప్రార్థన ద్వారా అనుకుంటారు. అది క్రియల ద్వారా ఎక్కడ ఆరాధిస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఎవ్రీథింగ్ కంప్లీట్ గా మనం ఉండాలి. కంప్లీట్ గా చాలా మంది మనము మనుషులం కాబట్టి మన దగ్గర అలాంటి తేడాలు ఒక్కొక్కసారి ఉంటుంటాయి. కానీ మనం కంప్లీట్ గా ఆత్మీయంగా ఉన్నప్పుడే నువ్వు ఆయన ప్రేమించగలుగుతాం, ఇతరులకి ఇవ్వగలుగుతాం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి. మనం వాక్యం చదువుతా ఉన్నాం, ధ్యానిస్తాం, ఇతరులకు సువార్త అందిస్తున్నాం వాక్యంని. కానీ చాలా మటుకు మనము దేవునికి ఇంట్లో ప్రేమిస్తున్నామా? అసలు ఏది బెస్ట్ ఇస్తున్నాము? అంత లెఫ్ట్ ఓవర్ ఏది ఇస్తున్నామా? లెఫ్ట్ ఓవర్ అంటే చెప్పాను కదా ఇప్పుడే, మనం టైము అంత వర్క్ అయిపోయినాక చేసుకుంటా, లేదంటే టైం మిగులుతూనే చేసుకుంటా, లేదంటే నాకు ఆ రోజు హాలిడే ఉన్నప్పుడే చేసుకుంటా. అట్లా కాకుండా అదొక లెఫ్ట్ అవుట్ థింగ్ కింద వస్తుంది. అంటే మిగులుతూనే నేను ఇస్తా టైం దేవునికి, లేదంటే లేదన్నట్టు కాకుండా ద బెస్ట్ థింగ్ హౌ యు ఆర్ గివింగ్ ద బెస్ట్ థింగ్. ఫస్ట్ వాళ్ళనైతే నేనైతే తగ్గించుకోవాలనుకుంటా. ఫస్ట్ దేవుని తగ్గించుకోవడము. అది తగ్గించుకోవడం అంటే చాలా అవన్ పని చాలా మందికి. ఐ కెనాట్ హంబుల్ కదా. మనము చూస్తూ ఉంటాం వాక్యం చెప్తారు, వీళ్ళు వాక్యము ఇంపార్టెన్స్ ఇప్పుడు కొంతమంది చూసిన నేను చాలా మటుకు అది ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ క్లియర్లీ దట్ అబౌట్ సమ్ పర్సన్స్, నాట్ అబౌట్ ఎనీవన్. మనల్లో మనమే చూసుకుంటే మనకి ఇంపార్టెన్స్ ఎవరైనా ఇవ్వకపోతే అక్కడ తగ్గించుకోలేమన్నట్లా అయిపోతుంది. అంటే నాకు ఇవ్వలేదు కానీ అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాం. అక్కడ తగ్గించుకున్నామా? మనం తగ్గించుకోవాలి కదా. తగ్గించుకోవడం అంటే యూ షుడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ ఐ వాజ్ లుకింగ్ డౌన్ బై సమ్వన్ అని అట్లా అనుకోవడం మీరు ఏం లేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే టు గివ్ ద బెస్ట్ ఫర్ గాడ్. టైమింగ్ లో కానీ మనకున్న వస్తువులు ఏదైనా కూడా ఇతరులకు మనం ఇచ్చినప్పుడు ద బెస్ట్ థింగ్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్. ఫస్ట్ థింగ్ అయితే టైమే. మనము దేవుని కోసం స్వార్థ చెప్పడం ఒక టైమింగ్, ప్రెషియస్ టైమింగ్ మనం ఇవ్వడము. వాక్యం చదవడానికి టైమ్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్. అది ఫస్ట్ బ్రదర్స్ చెప్తూ ఉంటారు మనకి. మనము చాలాసార్లు బ్రదర్ చెప్పిన చంద్రశేఖర్ చెప్పినప్పుడు మన టైమింగ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి ప్రార్థనలో అని కూడా చెప్పినప్పుడు విన్నాం. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నట్టు ఈ జ్ఞానులు కూడా వీళ్ళు దేవునికి ఏది ఇచ్చారంటే
దే హ్యావ్ గివెన్ ద ప్రెషియస్ థింగ్, నాట్ ద లెఫ్ట్ ఓవర్ థింగ్స్. ఇందులో చూసుకుంటే ఫస్ట్ వన్ గోల్డ్ వాజ్ గిఫ్ట్ ఫర్ కింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. అంటే ఇన్ ఓల్డెన్ డేస్ లో, అప్పుడు పాతకాలంలో అక్కడ ఆయన ఒక రాజుగా, ఆయనను రాజుగా నియమించడానికి ఆ గోల్డ్ సమర్పించుకోనమాట. అంటే ఇట్ ఈస్ అ ట్రిబ్యూట్ ఆఫ్ గోల్డ్ విత్ ద గిఫ్ట్. అంటే ద వైజ్ మెన్ ఎక్నాలెడ్జ్ జీసస్ యాజ్ అ కింగ్. ఆయన యొక్క కింగ్ గా వాళ్ళు సాదృశ్యంగా, ఆయన కింగ్ కదా దేవుడు మనకి, ఈజ్ అ కింగ్. ఆయనే ఒక పశుల పాకలో పుట్టిన ఆయన తగ్గించుకొని వాళ్ళు జ్ఞానాలను తెలుసుకొని ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు దేవుడు నడిపించిన వాళ్ళను. అప్పుడు అక్కడ జ్ఞానులు ఆ గోల్డ్ ఇచ్చినప్పుడు ఈ గోల్డ్ ని అనుకున్న వీళ్ళు గివేందుకు ఇచ్చిన అనుకున్నా, కానీ తెలుసుకున్న తర్వాత అది ఒక సింబలైజ్ ఏంటంటే జీసస్ యాజ్ అ కింగ్ అన్నమాట. తర్వాత ఫ్రాంకిన్సెన్స్ ఇచ్చారు వాళ్ళు. దే వర్షిప్డ్ విత్ ఫ్రాంకిన్సెన్స్ దే గేవ్ గాడ్. ఓకే, అది కూడా వాళ్ళు అది ఎట్లా అంటే దానికి ఫ్రాంకిన్సెన్స్ ఏంది సింబలైజ్ చేస్తా అంటే జీసస్ యాజ్ అ వన్ ఆఫ్ ద ట్రూ గాడ్ అన్నమాట. ఆయన ఒక నిజమైన దేవుడు అని అది సింబలైజ్ చేస్తుంది అనమాట మనకి. అయితే మనము మరి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్నది చూసుకుంటే, ఇక్కడ నువ్వు అసలు దేవుని నిజ దేవునిగా నువ్వు అంటే ప్రార్థిస్తున్నావా, లేకపోతే నార్మల్ గా గాడ్ అనే చేస్తున్నావా? ఇప్పుడు చాలా మంది చేస్తాం దేవుడు, కానీ ట్రూగా నమ్మాలంటే ఇప్పుడు కార్యాలు జరగకపోతే నమ్మడానికి వాళ్ళకు నమ్ముతారు, నమ్మేది లాగా అనమాట. అంతే, నార్మల్ గా వీఆర్ వర్షిపింగ్ మీన్స్ వర్షిపింగ్, అంతేగాని రియల్ గా వాళ్ళు చేసలేరు. చాలా మంది అంటే మనలో మనం కూడా చూసుకుంటే కనుక ఒక్కొక్కసారి ప్రార్థన ఒక్కటే చేసుకుంటూ పోతాం. మళ్ళీ అంతవరకు సత్యంగా మనము అసలు అనుకుంటున్నాం, అసలు దేవుడు చాలా మంది అనుకుంటాం కదా దేవుడు వింటున్నాడా లేదా, అసలు నన్ను చూస్తున్నా లేదా అని అనుకుంటా ఉంటాను. నేను అనుకుంటాను చాలాసార్లు దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, అన్ని ఇట్లా చూస్తుంటాడు అనిపించదు, కానీ ఆత్మస్వరూపి కదా అని మళ్ళీ అప్పుడు నేను అనిపిస్తాను. నాకు అప్పుడు అనిపించుకొని అమ్మ దేవుడు చూస్తున్నాడు అనేసి అలర్ట్ అయిపోతా ఉంటాను. నేను మధ్యలో వర్క్ చేసేటప్పుడు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు, ఏదైనా మాట్లాడేటప్పుడు నేను ఫస్ట్ మాట్లాడతాను, కొంచెం మధ్యలో మళ్ళీ నేను అలర్ట్ అవుతుంటా, అమ్మ దేవుడు చూస్తున్నాడు అనేసి. అట్లా అంటే మనము దేవుడి జ్ఞాపకం ప్రేమను జ్ఞాపకం తెచ్చుకోవాలన్నమాట. ఎవరితో మాట్లాడినప్పుడు, ఇంకా కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అట్లా అంటే దేవుణ్ణి మనము ఎట్లా ప్రేమిస్తాం నిరూపించుకోవడానికి మనమే ఫస్ట్ తెలుసుకోవాలా. ఫస్ట్ నేనైతే చెప్తున్నాను, ఫస్ట్ మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నామని తెలుసుకుంటేనే ఇతరులకు చెప్పగలుగుతాం మనము. లేదంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ వీ కెనాట్ షేర్ ఎనీథింగ్ విత్ అదర్ పీపుల్. ఇంకోటి వాళ్ళు మాయర్, ఓకే, ఇట్ ఈస్ యూస్ ఫర్ ద డెడ్. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు దేవుడు, ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ అ గిఫ్ట్, మోస్ట్ అన్యూజువల్ గిఫ్ట్ ఫర్ అ బేబీ. ది స్పైస్ వాజ్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ టు embalm dead bodies. With this gift, the wise men acknowledged Jesus as Savior who came to die. ఆయనే చనిపోవడానికి ఈ లోకంకి వచ్చిండంటే మన ప్రాణాల కోసం ప్రాణం ఇవ్వడానికి, అంటే మన పాపాల కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చిన దేవుడు ఆయన ముందే తెలుసు. కానీ ఏ మనిషి అయినా కూడా ఇప్పుడు మనం ముందే నేను చనిపోతా అది చేస్తే, ఇప్పుడు సువార్త చెప్పడం కూడా చాలా కష్టమే కదా. సువార్త చెప్పడం అంటే ఇప్పుడు మనకు తెలిసే ఉంది, ఎక్కడ ఎవరు వాళ్ళ మీద ఎన్ని సైతాలు అటాక్ చేస్తా ఉంటాయి. సువార్త చెప్పేటప్పుడు ఎంతో మంది మనుషులు మనకు అడ్డగిస్తా ఉంటారు. మళ్ళీ అంత ధైర్యంగా నువ్వు చెప్పగలిగితేనే నువ్వు దేవుని ప్రేమించినట్టు. లేదంటే మనము భయపడే అమ్మో, చాలా మంది దేవుని ఒప్పుకోము. చాలా మంది ఏం చేస్తామంటే చూస్తూ ఉంటాం, అమ్మ దాచుకుంది. ఇప్పుడు అంటే మనం జాగ్రత్త పడాలి, కానీ దే విల్ బి వెరీ మచ్ అఫ్రైడ్. అంతవరకు నువ్వు నిజంగా నిలబడి దేవునికి నాకు తెలిసి జరుగుతుందా తెలిసి కూడా చేయగలుగుతావు. అన్ని నోరం కొడతారంటే ఆ ఏరియాలకు పోనేవో మనము. అంటే ఇప్పుడు దేవుడికి తెలుసు నేను చనిపోవడానికి వచ్చిన మానవుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా మనలాగానే అన్ని ఫీలింగ్స్ ఉంటుంది. నేనైతే అనుకుంటాను, దేవుడు మా పిల్లలు కూడా అడుగుతుంటారు, దేవుడు కాబట్టి చేసిండు కదా అని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఆయన మనిషి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన మనలాగానే ఫీల్ అయ్యిండు కదా. నేను అనుకుంటున్నాను ఆయన ఎట్లా చేసిండ్రబ్బా అని అనుకున్నప్పుడు చాలా గ్రేట్ గా నేను వీ హ్యావ్ టు బీ లైక్ దట్ అని ట్రై చేస్తా ఉంటాను. నేను కూడా ఆయన తెలిసే ఉంది, అయినప్పటికీ ఆయన చనిపోతాడు మన పాపాల కోసం. అయినప్పటికీ కూడా ఆయన వచ్చిన లోకానికి మన పాపాల కోసం వచ్చిండు, మన కోసం రక్షణ ఇవ్వడానికి వచ్చినప్పుడు మనలాగానే ఆకలేదు కదా. నేను అనుకుంటా ఈ ఆకలి అయితే ప్రార్థన ఇట్లా చేయాలనుకుంటా. అయినా కూడా దేవుడు అక్కడ చేసిండు, ఒక మనిషిలాగా ఉండి కూడా ఆయన చేసిండు, మనిషిలాగా ఉండి కూడా ఆయన శ్రమలన్నీ అనుభవించిండు. నేను ఒక్కొక్కసారి ఎస్టిమేట్ చేసుకుంటా ఉంటాను అనమాట, ఇట్లా
ప్రభా మళ్ళీ మేము ఎట్లా చేయాలని చెప్పి అప్పుడు నేను ఇవన్నీ కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంటాను అనమాట. ఇళ్ళకి చెప్పి కూడా జ్ఞాపకం తీసుకుంటా ఉంటాయి. ఇతరులకు కూడా చెప్పేటప్పుడు కూడా సువార్త అందించేటప్పుడు ఇతరులకు చెప్పేటప్పుడు వాళ్ళు చాలా మంది వినరు అనమాట. వాళ్ళైతే ఎక్కువ మంది ఏం చేస్తామంటే చాలా మంది మనుషులు దేవుడు నాకు ఇది ఇస్తే నేను చేస్తానని చాలా మంది అనుకుంటారు. నాకు ఇది ఇప్పుడు ఈ రోగం వచ్చింది అంటే ఆ వచ్చింది కదా, తక్కువ చేస్తేనే నేను వచ్చి నమ్ముకుంటా లేకపోతే ప్రార్థన చేస్తా అని అనుకుంటారు అనమాట చాలా మంది. యాజ్ హ్యూమన్ బీయింగ్ ఇట్లా చేసుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతుండు. దేవుడు అన్ని చేయగలుగుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. కానీ మన ప్రేమను చూస్తుంది దేవుడు. ఆయన ఎంత మనం ప్రేమించి ప్రాణం పెట్టిండు మన దేవుడు. ఇక్కడ వాక్యలో చూసుకుంటాం కదా, ఇక్కడ సామ్ 118 వర్స్ లో 118 వర్స్ లో సామెతలు చదువుకుంటా, సారీ ఆ సామ్ చదువుకుంటా కీర్తనలో 118 వర్స్లలో అవన్నీ ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక అక్కడ దావీదు మహారాజ్ అంటాడు కదా, దేవుడు ఆయనకు శ్రమ పెట్టిండు కానీ ఆయన ప్రాణభయంతో శ్రమ పెట్టలేదు. మనకు కూడా అంతే, దేవుడు ఆయన అంత భక్తుడు, ఆయనకు కూడా పెట్టి శ్రమలు వచ్చినాయి. మళ్ళీ మనకు కూడా శ్రమలు వస్తాయి. నేను అనుకుంటే దేవుడు ఇంత కఠినంగా వీళ్ళకు వచ్చినాయి ప్రభావ ప్రాబ్లమ్స్. రీసెంట్ గా మా మమ్మీకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తను కడుపు నొప్పి బాగా వామిటింగ్స్ మోషన్స్ అవుతుంటే అనుకుంటే ఇంత ఘోరంగా ఉన్నాయి ప్రభా ఈ ప్రాబ్లమ్స్. అంటే మనం సరిగా అవడానికే పెట్టిండు. అంటే ఎంత దయాళుడు కదా. ఒకసారి చూసుకుంటే ఆయన ఎంత అక్కడ వరకు మనకు అంత శ్రమ, ప్రాణం మీద శ్రమ పెట్టిండు కానీ ప్రాణం తీయలేదు ఆయన. దేవుడు అంత గొప్ప దేవుడు. అందులో కూడా ఆయన ఉన్నాడు, అక్కడ ఉండి సహాయం చేస్తున్నాడు. నేను అదే అనుకుంటాను ఒక్కొక్కసారి అనమాట, దేవుడు మనకి పెట్టిండంటే అది మంచిగా అవడానికి అని చెప్పేసి చెప్తా ఉంటాను. ఇతరుల వాక్యం చెప్పినప్పుడు చాలా మందికి మనం ఛాన్స్ దొరికేది ఎక్కడ, ఊరికనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే వెళ్ళి మనము వాక్యం చెప్తాం, వాళ్ళు బాగుపడి వాళ్ళ రక్షణ పొందాలని. కానీ వాళ్ళ రక్షణ చూడకుండా మనల్ని మనము వాళ్ళ మంచిగా ఏదో చూస్తుంటారన్నమాట. మనం కూడా ఇప్పుడు దేవుని సేవకులము, ఇప్పుడు వాక్యం చెప్తాము, వాక్యాన్ని చదువుతాము, కానీ మాక్సిమం మనం కూడా చాలా మటుకు కూడా మనం కూడా ఆలోచన అట్లనే చేస్తామని నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు మనకి ఆ రోజు మనకి తప్పించకపోయినా కూడా దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అదే మన ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడన్నా నువ్వు లైఫ్ లో ఎక్కడన్నా చూసుకోవాలి మనము, ప్రభా నేను ఆ విధంగా ఎప్పుడన్నా మిమ్మల్ని నేను ఓన్లీ ఎక్స్పెక్ట్ చేసినాను మీ దగ్గర నుంచి, అని ఎక్స్పెక్ట్ చేసినాను. మీరు ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గర నుంచి నేను ఏమి ఇవ్వలేకపోయినా ప్రభా నన్ను క్షమించను మా వాడగా నేనైతే అనుకుంటే చాలా సార్లు మనము చూడండి, తెలియకుండానే దేవుడు మనకి ఎన్నో సహాయం చేస్తూనే ఉంటారు. దేవుడు మనకి పెట్టిండు ఈ రోజు వరకు అంటే నేను అనుకుంటాను ఇంకా దేవుని కార్యాలు నెరవేర్చి చాలా చాలా ఉన్నాయి. అందుకే దేవుడు పెట్టిన ఆ ప్రేమ నేను ఎట్లా చూపించుకోవాలి దేవునికి అని. దేవుడు ప్రేమ వింటనే ఎన్నిసార్లు వింటనే ఉంటాము మనము. అప్పట్లో వాళ్ళు అవన్నీ శరీరంగా వాళ్ళు దేవుడు శరీరకంగా ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు గోల్డ్ ఇచ్చారు దేవునికి, బంగారం సామ్రాజ్యం బోళ్ళం సమర్పించుకోమని. ప్రభా నేను ఇప్పుడు అనుకున్నాం, నేను మళ్ళీ మనమేమి ఫస్ట్ దేవునికి మన ప్రేమని వాళ్ళ ఫస్ట్ ఆ ప్రేమ లేకుండా వస్తాను దేవుడు కాబట్టి దేవుని ప్రేమిస్తున్నా అనుకోకుండా రియల్ గా నువ్వు ప్రేమిస్తున్నావు అని ఫస్ట్ ఇంపార్టెంట్. అదే అట్లా చేయలేదు చాలా మంది. అందరూ దేవుని నమ్ముకున్నా కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా అని అనుకుంటాం. కానీ ఫస్ట్ మనం దేవునికి బెస్ట్ ఏమిస్తున్నాం అన్నది మాత్రం మనం చూసుకోవట్లేదు అనమాట. అదే ఒక ఏమంటారు హ్యాబిటెడ్ గా మనకి ఏం కావాలి దేవుడి నుంచి అన్నదే తీసుకుంటున్నాం, కానీ మనం ఏమి ఇస్తున్నామో దేవునికి అసలు అది చూసుకోవట్లేదు. దేవుడు మన నుంచి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన ప్రేమని లేకుండా ఓన్లీ నిజంగా మనుషులను ప్రేమించినట్టు నార్మల్ గా టైం అదేదో ఉన్నారు కదా ఒక బాధ్యత అన్నట్టు చేస్తారు, కానీ అది కాలే కాదు బాధ్యత అన్నట్టు కూడా కాదు. దేవునికి కంప్లీట్ గా లవ్ చేయాలి మనము. అది అన్ని గుణంగానాలు ఆయన మనలో రావాలి, అప్పుడే మనం ప్రేమించినట్లు. నిజంగా అయితే మనకి తగ్గించుకోవడం కష్టమే, కానీ తగ్గించుకోమని దేవుడు ఆయన పుట్టుక నుంచి ఆయన ఎప్పటి నుంచో మనలో అదే చూస్తుంది. ఫస్ట్ ఆ తగ్గించుకున్నప్పుడు ఫస్ట్ వచ్చింది అనుకో ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయని నేనైతే అనుకుంటున్నాను. తగ్గించుకుంటే నీకు నార్మల్ గా యాంగ్రీ కూడా రాదు, ప్లస్ ఇంకా ఆ ప్రేమ దేవుడు ప్రేమ అనేది నీలో ఉంటది. అంటే మనం చేంజ్ చేసుకోవాలి. ఈ రోజు మనకి అట్లా ఏమన్నా ఆ విధంగా మనం ఉంటే మనం చాలా సార్లు నేనైతే చూస్తున్నాను కదా, దేవునికి బెస్ట్ తగ్గించుకున్నప్పుడే నువ్వు బెస్ట్ ఇవ్వగలుగుతావు దేవునికి.
దేవుడైతే ఏం అడగట్లే మన నుంచి, ఆయన ప్రేమ ఆయన మనం ఆయనకి ఇవ్వాలి. త్రూ టైం ఆల్సో వీ కెన్ గివ్ లవ్ ఫర్ గాడ్. ఆయన ద్వారా ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా నువ్వు ఆ టైం వరకే నువ్వు ఉంటే కూడా లాభమే లేదు. ఎందుకంటే అందులో కూడా ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉంటేనే అంత ఆరాధించగలుగుతాం మనము. వీళ్ళు ఇక్కడ ఆరాధించే దేవుని జ్ఞానులు కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ కంప్లీట్లీ, బట్ చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఆ వాళ్ళు ఇచ్చేది, వాళ్ళు చాలా ప్రెషియస్ థింగ్స్, సిగ్నిఫికెన్స్ గా ఇచ్చారు. వాళ్ళు చాలా ప్రెషియస్ థింగ్స్ ఇచ్చారు అప్పుడులో వాళ్ళు. మనం దేవునికి ఆయన మన నుంచి ప్రేమనే కోరుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా వాక్యంలో దేవుడు మన నుంచి ప్రేమనే కోరుతున్నాడు. ఆయన ఏం గోల్డ్ కోరతలేడు, సిల్వర్ ఏది అవసరం. దేవుడు మన ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్ నువ్వు టైం ఇస్తావు దేవుని క్రియలను నువ్వు చేస్తావు, మనం తగ్గించుకుంటావు. ఇవన్నీ మనం చేయగలుగుతాం. లేదంటే ఏమి సక్సెసే కాదు. నేనైతే అంటున్నా, ఈ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మెయిన్ గా మనము ఆయన బర్త్ ఆఫ్ క్రైస్ట్ లో ఫస్ట్ పుట్టిన అక్కడ పశులప అక్కడ పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ ఆయన ఎంత తగ్గించుకున్నాడు. అసలు అది వింటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఎంత తగ్గించుకుంది దేవుడు అని చెప్పేసి. ఆ తగ్గింపు మన లాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఈ లోకంలో మనం ఎంత తగ్గించుకోవాలని ఫస్ట్ చెప్తున్నాడు. అప్పుడే నువ్వు ప్రేమించగలుగుతావు దేవుణ్ణి, ఎవ్రీథింగ్. అందుకే మనము ఒకవేళ ఇప్పుడు వరకైతే ఒకవేళ మనము ఇంకొకటి దేవుని దగ్గర నుంచి ఓన్లీ ఆశించిస్తే చూసుకుందాం. మనం ఈ రోజు ప్రభా నేను నీ దగ్గర నుంచి నేను ప్రార్థన జగన్ ఆశించకుండా ఫస్ట్ నేను మీ నా దగ్గర నుంచి ఆశించింది నేను ఇవ్వగలుగుతున్నా లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి. మనం ప్రార్థన చేసుకొని దేవుని ఫస్ట్ ఆయనకి మన నుంచి ఏం ఆశిస్తున్నా చూసుకోవాలి. నేనైతే నిజంగా చాలా మటుకైతే సిన్సియర్లీ ఐ విల్ బి లిటిల్ బిజీ దట్ ఐ డిడ్ థింక్ అబౌట్ దట్ వన్, బట్ టుడే గాడ్ ఈస్ ఆల్సో స్పీకింగ్ టు మీ. నేనైతే చాలా సార్లు కూడా అనుకున్నా అనమాట, ప్రభా నేను ప్రేమిస్తున్నా చెప్తాను. ఇప్పుడు ఎవరైనా అడిగితే మనం క్రిస్టియన్స్ అడిగితే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నా దేవుని ప్రేమిస్తున్నా అంటారు. కానీ అక్కడ ఏ మాత్రం కూడా దేవుని క్రియలే ఉండవు కదా. మనం చూసుకుంటే ఇప్పుడు చెప్తాం, అందరూ అడిగితే నేను దేవుని ప్రేమిస్తున్నా అంటారు. ప్రేమిస్తే మనం ఎక్కడ చూపించుకున్నావు, మళ్ళీ అది ఎవరు నువ్వు చెప్పడం కదా. దేవుడు ఫస్ట్ నీళ్ళని చూడాలి. దేవుడు కార్యాలు అప్పుడే జరుగుతాయి మన దాంట్లో 100%. ఒకవేళ దేవుడు కార్యాలు మనలో జరిగించకపోయినా నేను దేవుని అప్పుడులో కూడా చూసుకున్నాం కదా. మనము శత్రుఘ్నేష అభ్యర్థి ఒక అగ్నిగుండంలో పడిన వాళ్ళు అన్నారు, ప్రభా నా దేవుడు దేవుడు మాకేం చెప్పినా మేము ఆ మొక్క మా విగ్రహాన్ని అని చెప్పేసి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ప్యాషనెట్ గా చెప్పారు వాళ్ళు. ఈరోజు మనం కూడా ఆ పరిస్థితులు ఉన్నామా లేదా ఫస్ట్ చూసుకోవాలా. లేదు దేవుడు నాకు హెల్ప్ చేస్తేనే, నాకు ఇది ఇస్తేనే నేను చేస్తా అంటే మన విషయం తీరుస్తూనే చేస్తామని కాకుండా ఫస్ట్ దేవుడు విషయం దేవుడు మనం చేయబోతున్నాడు చూసుకొని అది నెరవేర్చాలి. ఫస్ట్ మనము సువార్త చెప్తున్నామంటే ఫస్ట్ మనమైతే ముందు ఫుల్ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనకే ఉంటుంది తీర్పు అయితే. అందుకే ఈరోజు దేవుడు నాతోనైతే మాట్లాడుతూ నేను షేర్ చేయాలనుకున్నాను. ఈరోజు ఇది దేవుడు చెప్తున్నాను. నేను చాలా ట్రై కూడా చేస్తున్నాను. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ టు డూ వాట్ యూ వాంట్ మీ టు హ్యావ్. ఓకే, నేను అనుకున్న దేవుడు మన నుంచి ఏం కోరుతున్నారు ఫస్ట్. అందరూ క్రిస్మస్ అని అనుకుంటున్నారు, చేస్తున్నారు. ఇంకా జ్ఞాపకం కూడా తెచ్చుకుంటాం మనం. మళ్ళీ ప్రతిరోజు మనకు తెలిసేది క్రిస్మస్ మళ్ళీ ప్రతిరోజు ఉండాలని. మళ్ళీ అది ప్రతిరోజు ఉండాలంటే నిజంగానే నువ్వు అనుకుంటున్నావు నేను ప్రతిరోజు నాలో దేవుడు ఉంటున్నాడు నీకు ఎట్లా తెలుస్తుంది? మరి నువ్వు అన్ని లోకరీతిగా చేసుకుంటా దేవుడు నాలో ఉన్నా, నేను క్రిస్టియన్ ఆయన నామం చెప్పుకుంటున్నాము. ఆయన నామం చెప్పుకుంటా అన్ని ఆయనకు విరోధంగానే చేసుకుంటే మనం ఎంత తప్పు, ఎంత అబద్ధికులం కదా అప్పుడు మనము. అందుకే మనం ఫస్ట్ భయపడాలి. అమ్మ దీని తప్పు, ఇట్లా అబద్ధాలు ఆడుతున్నా లేదు భయపడాలి ఫస్ట్ మనం. అది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇంకోటి దేవునికి బెస్ట్ ఇవ్వడమే మనం చూసుకోవాలి. బెస్ట్ టైం, అవర్ బెస్ట్ వర్క్, వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ థింగ్ వీ షుడ్ గివ్ టు గాడ్. ఇదొకటి. ఇంకోటి దేవుడు ఈ జ్ఞానులను మనకు తెలియపరచున్న దేవుడు ఎక్కడ పుట్టినది, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ కూడా చూసుకున్నాము. దేవుడు అన్ని తెలిసి కూడా ఆయన చనిపోవడానికి మన కోసం వచ్చింది. కంప్లీట్ గా ఆయన మన కోసం ఇవ్వడానికి వచ్చింది. నిజంగా అది ఎంత గ్రేట్. నేనైతే ఇప్పుడు చచ్చిపోతావు ఇప్పుడు అని తెలుసుకొని ఉంటే మనుషులు ఎవరైనా సరే వాళ్ళు భయపడతారు. వాళ్ళు ఏమి కూడా చేయలేరు అనమాట. వాళ్ళు ఎవరైనా ఎవరి కోసం ప్రారంభిస్తాం. అయ్యనే ఒక హస్బెండ్ ఒక వైఫ్ కి ఇయ్యదు, వైఫ్ ఒక హస్బెండ్ కి ఇయ్యదు, ఒక మదర్ ఒక
వాళ్ళ బిడ్డకి వాళ్ళ బిడ్డ వాళ్ళ మదర్కి కూడా ఇవ్వాలి లైఫ్ అంటే లైఫ్. వాళ్ళ కోసం చనిపోతారా? చనిపోరా అసలు ఏమి కూడా చేయలేము మనం అసలు. ఒక బిడ్డ కోసం కూడా చేయలేము. ప్రాణం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. ఎవరం అట్లా చేయలేం అంతే. కానీ దేవుడు మాత్రం ఇచ్చిండు, మన అందరి కోసం ప్రాణం ఇచ్చిండు. నేనైతే అనుకుంటా ఆయన మనిషికి వచ్చి మళ్ళీ అన్ని చేసిండు ఆ దేవుడు అంటే అమ్మైతే గ్రేట్ అసలు. అది అనుకుంటా ఉన్నాను నేను. అలాంటిది కూడా మనకి రావాలన్నమాట. అంటే దేవుడి కోసం కంప్లీట్ గా ఇవ్వడం అనమాట. ఆయన మన కోసం కంప్లీట్ గా he gave his love everything completely with us for us. ఎందుకంటే ఇక ఇంకోటి చూసుకుంటే మాథ్యూ 18th చాప్టర్ లో 118 లో చూసుకుంటే సామ్ 118 లో చూసుకుంటే అది లాస్ట్ గా నేను చదివేసి ముగించేస్తాను సిస్టర్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మళ్ళీ చూడండి, దేవుడు మన కోసం జన్మించుడు. ఆయన ఎంతో దయాళుడు కాబట్టి ఆ దయాళుడు దేవుడు మనం కూడా ఇతరులకు దయం చూపించాలి. దయాళుడు చెప్పినప్పుడు మనం దయ చూపిస్తున్నామా? అసలు వీఆర్ ఎనీ టైమ్ గివింగ్ సింపతి ఆర్ ఎనీ పిటీ షోయింగ్ ఆర్ ఎనీథింగ్ టువర్డ్స్ అదర్స్ అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఆయన దయాళుడు దేవుడు, ఎంతో దయాళుడు. ఆయన కృప ఎప్పుడు ఉంటాయి మన పక్షాన. ఇప్పటివరకు ఏమన్నా చేస్తే కూడా క్షమాపణ పోతే ఆయన మనల్ని ఇప్పుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది మన మీద అని చెప్పింది దేవుడు. ఆయన దయాళుడు కాబట్టి ఆయనే కృప నిరంతరం ఉంటది. ఆ దాన్ని బట్టి మనము ఎంత ప్రేమించాలి దేవుని, ఎంత గొప్ప ఇది మనకి థింగ్ మనకి లైఫ్ లో. అది జ్ఞాపకం తెచ్చుకుంటే మనకి ఎంత దేవుడు ఆరాధించాలనిపిస్తుంది, ఆరాధన చేయాలనిపిస్తుంది. దేవుడు మనకి ఏదో అన్ని చేయాలని కాదు, ఏది పొజిషన్లు ఉంటేనే చేస్తాను కాదు. ఆ వాక్యం ధ్యానిస్తే మనకి ఆటోమేటిక్ గా మనకి ఆయనకు ఆరాధన చేస్తూనే ఉంటాం మనం. ఆయన కృప ఎప్పుడు నిరంతరం ఉంటుంది. నాకు ఈరోజు జ్వరం వచ్చింది, నాకు ఇంత పెద్ద రోగం వచ్చింది, కృప లేదేమో నా మీద అనుకుంటాం. కానీ చూడండి, ఆయన కృప అంటే నిరంతరం ఉంటుందంట. దేవుడు ఆయన కృప నిరంతరం నిలుచున్నంట మన మీద. ఆయన యెహోవా యందు భయభక్తులు గలవారు, అందుకంటే ఆయన యందు భయభక్తులు గలవారు అది గ్రహిస్తారు. చాలా మంది నమ్ముకున్న తర్వాత కూడా అన్ని మనకి అంత నమ్ముకుంటాం, ఆయన కోసం ఎన్నో సార్లు ప్రార్థన చేస్తాము, సేవ చేస్తాము, అన్ని చేస్తాము. మళ్ళీ ఒక పక్కన అన్ని డౌట్ఫుల్ గా మళ్ళీ అవుతుందో కాదో ఏదో అని అనుకుంటా ఉంటాము. కానీ ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కదా. అసలు నేనైతే అనుకుంటా ఉంటాను అనమాట, ఈ వాక్యాలు చదువుకున్నప్పుడు ప్రతి ఒక్క వర్స్ అన్ని వర్సులు చూసుకుంటే చాలా హ్యాపీగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈరోజు అయితే నేను వాక్యం చెప్పాలనుకున్నప్పుడు దేవుడు ఇదే వాక్యం ఫస్ట్ నాతో మాట్లాడిన తర్వాత నేను అది చూసుకున్నాను. తర్వాత ఈరోజు 25th డిసెంబర్ అని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఇంటి పక్కన వాళ్ళు, కింద వాళ్ళు, ఆ స్కూల్లో అందరు చేస్తారు. అలా తప్పించుకోవాలని మనం చేయకుండా అవన్నీ ట్రై చేద్దాం ట్రై చేస్తున్నాను. కానీ అదొక అవకాశంగా భావించి వాక్యం చెప్పొచ్చు కదా అన్నట్లు చెప్పేసాం స్కూల్లో కదా. మా స్కూల్లో సువార్త చెప్పడానికి ఒక అవకాశం కదా అని చెప్పామన్నమాట దేవుని కోసం. ఆ విధంగా దేవుడు నడిపించిన అనమాట. ఇప్పుడు మనము వాళ్ళకి తెలియని వాళ్ళకు మీరు ఎందుకు క్రిస్మస్ చేయాలంటే ఏమని చెప్పుకుంటాం మళ్ళీ. అప్పుడు ఈ వాక్యం తీసి ఇది అంటే వాళ్ళకి కంప్లీట్ గా డైరెక్ట్ గా చెప్పకుండా ఇది కొంచెం దేవుడిని పుట్టినప్పుడు ఎట్లా దేవుడు తగ్గించుకున్నాడు, దేవుడు ఇవన్నీ జ్ఞాపకం వాళ్ళకి చెప్పినమాట నేనైతే. అయితే నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే 118th verse లో కూడా మనము యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఇప్పుడు నేను చెప్పినగా ఇది వాక్యము సామ్ 118 లో చూసుకుంటే ఇక్కడ యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. చూసిన దేవుడు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, దేవుడు ఇంత శిక్ష పెట్టిండు, నాకు ఇంత జ్వరము రోగం పెట్టిండు, లేకపోతే జాబ్ లేకుంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, లేదంటే ఈ సిచ్యుయేషన్ ఒకలాంటి సిచ్యుయేషన్ కొన్ని సార్లు అన్ని ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అది మనం ఏం చేయలేకపోతాం. మెయిన్ అయితే హెల్త్ ఇష్యూస్ లో చూసుకుంటేనే మనకి అనిపిస్తుంది ఫస్ట్ మరణం వరకు చూపిస్తాడు కదా దేవుడు. ఆయన మనకి శిక్ష కఠినంగా అసలు తట్టుకోలేనంతగా ఉంటే కానీ మనల్ని మరణం తీసుకోవడం అందులో చూసుకోవచ్చు ఎంత ప్రేమ మనలో. అందుకని నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఆయన బర్త్ లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన పుట్టిన ఏంజల్లో ఆయన పుట్టినప్పుడు ఆ పశులపాకులు తగ్గించుకున్నట్లు ఆ విధంగా మన హృదయాలు కూడా తగ్గించుకోవాలన్నమాట. అంత దీనంగా తగ్గించుకోవాలి. మనము ఆయనను కంప్లీట్ గా ప్రేమించాలి.
ఏది బెస్ట్ మనము అదే దేవునికి ఇవ్వాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైమింగ్స్ లో కానీ మనం ఉండే ప్రవర్తనలో కానీ బెస్ట్ ఏదో అలవాటు చెప్పున కాకుండా మనం కంప్లీట్ గా ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవ చేస్తున్నాము అయినప్పటికీ కూడా మనం ఇవన్నీ ఫస్ట్ మనలో ఉండాలి. ఊరికి మనము బైబిల్లో తీసి చదువుతున్నాం కదా, నేను చెప్తారు కదా మన జ్ఞానంతో కాకుండా ఏసీఆ మీరే మాట్లాడు. నేనైతే అనుకున్నా అంత వాక్యం చెప్పేంత టాలెంట్ అయితే నాలో లేదు. బట్ దిస్ ఇస్ ఆల్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ. జస్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఆల్. చాలా మటుకు నేను వాక్యం అయితే అంత భక్తిగా ఉండి కూడా నేను చెప్పాను కదా ఇప్పటి వరకు నేను ఈ వర్క్ చేసుకుంటా, స్కూల్ వర్క్ చేసుకుంటా, మనసులో మొత్తం ప్రార్థన చేసుకోవాలి అనుకుంటా ఆ వర్క్ చేస్తే స్కూల్ వర్క్ చేసేస్తా. లాస్ట్ టైం గెలిచిపోయినట్టే ప్రభా క్షమించి అని చెప్పి ఇట్లా లాస్ట్ టైం ఇస్తున్నా. అట్లా అయిపోతుంది. నేను అందుకే కంప్లీట్ గా ప్రభా ఇది నాతో మాట్లాడడానికి వదనాలని చెప్పుకొని ఫస్ట్ దేవుడికి ఇచ్చేసి తర్వాత నా వర్క్ చేసుకోదామని అనుకున్నా అన్నమాట. సో నాట్ ఓన్లీ మీ బట్ ఆల్సో ఇప్పుడు మనము దేవుడు మాట్లాడుతున్నంటే మనలో ఎన్నో ఉంటాయి లోపాలు. దేవుడిని అడిగి దేవుడు ప్రభా నన్ను క్షమించండి, నేను అట్లా ఏమన్నా మీ నుంచే ఓన్లీ కోరి నా నుంచి మీరు ఆశించింది లేకపోతే ప్రభా నేను అట్లా ఉండకుండా క్షమించండి దేవుడిని అడుగుదాము. మనం అందరము కంప్లీట్ గా దేవుని ప్రేమించడానికి మనము ప్రయత్నించడం కాదు, కంప్లీట్ గా మనం చేయాలి కూడా. అది కంప్లీట్లీ వీ షుడ్ లవ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. దేవుడు ఇన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి సిస్టర్. ఓకే. ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగా దేవ యేసయ్యా ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా చదివిన వాక్యాన్ని బట్టి ప్రభా అందులో తప్పులుంటే మనకు క్షమించండి ప్రభా. నేను ప్రభా మీతో మాట్లాడిన విషయాన్ని బట్టి ప్రభా మా అందరికీ మార్పు కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని ప్రభా నూరంతలకు ఫలించటకు మీకు కృప దయచండి ప్రభాతాన్ని యేసయ్యా ప్రభాతాన్ని. మరి ఎంతమందికి అయితే ప్రభా మరి మేము ఇంత వరుసకు ప్రభాతాన్ని మిమ్మల్ని ప్రేమించలేకుండా ప్రభా అలవాటు చెప్పడం చేసినట్లా మమ్మల్ని క్షమించి ప్రభాతాన్ని మరి కనీసం ఇప్పటి నుంచి ప్రభాతాన్ని కంప్లీట్ గా మేము ప్రేమించాలి ప్రభా. కంప్లీట్ గా ప్రభా మాలో మా దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ మేము మీకు ఇవ్వాలి ప్రభాతాన్ని వేసి ఆ విధంగా మమ్మల్ని ప్రభా నడిపించండి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆన్లైన్ ప్రేయర్స్ లో ఉన్న ప్రతి బిడ్డని ఇక్కడ ఉన్న కేవీపీఎం వాళ్ళందరూ జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. వేసి వారి కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ప్రార్థనకు అటెండ్ ప్రతి కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. వారి అవసరాలను తీర్చి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్. Amen. Praise the Lord, brothers and sisters. And brothers, everybody praise the Lord.